అయితే ఏంటి అడిగి చెప్పు, భయపడతావా? మనం చెయ్యేస్తే హలో పోనీ. స్వామి మీకెంతో ధైర్యం ఉంది కదా, అందులో చెంచాడు మా కృష్ణ గారికి కూడా ప్రసాదించు చాలు, నీకు 11 ప్రదక్షిణాలు చేస్తాను. స్వామి మీరు సూపర్, ఇప్పుడే మొక్కు తీర్చేస్తా. ఊర్లో కాదు, పొలిమేర వైపు. చూడు, ఒకవైపే చూడు, ఎత్తి మాట్లాడు. చూడాలనుకోకు, తట్టుకోలేవు. హలో చెప్పరా. ఏంటి అన్నయ్యతో ఉన్నావా? అంత మైకులు అడుగుతావేంటి? సిచ్యువేషన్ చూసే ఫోన్ చేసి ఉంటావు. శకునం అదిరిపోయింది కృష్ణ. టైం రావాలి రావాలి అన్నావుగా, వచ్చేసింది. ఇంత దగ్గరగా మా అన్నయ్యతో నిన్నెప్పుడు చూడలేదు కృష్ణ. త్వరగా మన విషయం చెప్పేసి. అంటే ఇది చెప్పేసే సీన్లా లేదు, చెప్పేసిన తర్వాత సీన్లో ఉంది. మాట్లాడు. హలో 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 ఏం జరిగింది? నేను నీ పెళ్లికి ఖచ్చితంగా రాలేననుకుంటా. నువ్వు పెళ్లి చేసుకొని పిల్ల బాబులతో సుఖంగా ఉండు. చంపుతా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు లేకుండా మన పెళ్లి ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఏంది, ఇటు రాకపోతే నీ పెళ్లి అయిపోద్దా? అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం. గొంతెండిపోయింది, ఇంకోసారి పోయింది పూజారి గారు. కొంచెం అర్జెంట్ అనుకుంటండి, చివరి కాల్ మాట్లాడు. బాక్నోరా అన్నా, నేను రామరాజు గారు కలిసి పొలిమేర వైపు వెళ్తున్నాం. పొలిమేర పొరపాటును కూడా బ్రిడ్జ్ దగ్గర మాత్రం ఆపకరా బాబు. బ్రిడ్జ్ దగ్గర ఆపు. పోనీ. ఆపు. అలాంటి ఎదనెల నిన్ను కొట్టినా తిట్టినా నేనే చేయాలి. అన్ని పెళ్లి తర్వాతే అని చెప్పానా? నేను చెప్పా.